జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవు సరిగ్గా గడ్డి తినలేదు, ఆ గడ్డి తినకపోవడం వల్ల కల్తీ పాలు వచ్చాయి, కల్తీ పాలు వల్ల కల్తీ వచ్చింది. ఆవు గడ్డి తినలేదు అంటారు కదా, వీళ్ళు తినేసారు మొత్తం గడ్డి, అందుకని ఆవు తినడానికి లేదు. ఇంకెక్కడ ఉంటది? పశువులు తినే గడ్డి కూడా వీళ్ళు తినేస్తుంటే ఇంకే వాళ్ళు ఆవు తినడానికి ఇంకెక్కడ ఉంటది? అది మాత్రం అయితే అవి ఒక సామాన్య పౌరుగా నేను చెప్తున్నాను. నాకు ఇప్పుడు 40 years, నాకు సుమారు ఒక 20-30 సార్లు వెళ్ళి ఉంటాను. అంటే గత ప్రభుత్వంలో 2 సార్లు వెళ్ళాను, ఈ ప్రభుత్వంలో 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళి అంతకుముందు ఉన్నప్పుడు వెళ్ళా, ఇది వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళా. అప్పుడు వారం రోజులు పెట్టినా మనం వెళ్ళి తినడానికి బాగుండేది. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో అలా ఉండేది కాదు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ తిరుమల కల్తీ వ్యవహారంలో? ఇలాగా దేవుళ్ళ విషయంలో ఇలాగా నిర్లక్ష్యంగా వహించడం, అందులో స్కాములు చేయడాలు, కల్తీ చేయడాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరో దేవుడు అనేవాడు క్షమించడు, అందుకనే దేవుడు చూశాడు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇప్పించాడు. అర్థమవుతుందా? అదే ఇంకా కథ మీద అంతా వాళ్ళకే వదిలేదు.